వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మ వ్యామోహతస్థలితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽस्य దయైకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మాదాహ్వయమట్టనాద శ్రీభక్తిసారకులశేఖరయోద్వాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనిత్తరామయమునావస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపూరాధిపా భట్టార్యన్ నిగమాంతయోగ జగదాచార్యోసకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశదేవాధిపా నమో వేదాంతవేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా అమృతాసారపూరితం భువనత్రయం వేదాంతవేద్యామృతవాదిరాసేః వేదార్థసారామృతపూర్ణమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైదిదాసం శ్రీమత్కృష్ణసమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణరక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభృన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగిసందష్ట జీవజీవతవే నమః. శ్రీచబ్దసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదేంద్రపురాణభంగం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్నజంతు సంసారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ కులశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దైవక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం ముని. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలతే సుఖమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ముడేవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవకి శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశతకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువழிదినాడెన్నం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அழியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் தேகம் குறைவிலே நந்தை சிறுபோகன் பாதங்கள் யாம் உழையப்பத்து தேர்ந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரா செடகோபன் சந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் செடகோப்பன் எம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நிறையும் தடையாகி தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவேயர் போல் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருவானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అహమహమిక అంటారు. నేనంటే నేను, నేనంటే నేను అని నిన్న ఆవిడ చెప్పారు, ఇవాళ నేను చెప్పాలి, రేపు ఇంకోళ్ళు చెప్పాలి. ఈ ఉత్సాహంతో సాగేటువంటి ఈ గోష్ఠికి నమ్మాళ్వార్ల యొక్క కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ, ఆ నమ్మాళ్వార్లు నాయకి భావంతో పెరుమాళ్లను ఆశ్రయించినప్పుడు ఆయన ఎంత అందంగా ఉన్నారో హంబనాటాను ఆళ్వాను
ఒక అందమైనటువంటి శ్లోకంలో పాసురంలో చెప్పారు అన్నమాట. చాలా అందమైనటువంటి పాసురము అని. ఇలవే இதழுளவே முல்லை உள்ளியம் பொம்மொழியும் சிலவே அவை செழுந்தே நொக்குமே தமிழ் செஞ்சொல் கரகளால் பல வேதமுழிந்தான் குருகோர் பதுமத்திரண்டு செலவேல்கள் முழுவே அது కానెంద్ర తని ఉయిరే. అంటే ఈ రోజు ఎందుకు చెప్తున్నాను అంటే, నమ్మాళ్వార్లను కీర్తించేటువంటి మహానుభావులు కంబనాటాళ్వాను ఎంత అందంగా చెప్పారు నమ్మాళ్వార్ల వైభవాన్ని. పరిచయం గనక చేరి దానిలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని అంతటినీ కూడా స్వయంగా రుచిస్తూ అనుభవిస్తూ ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆళ్వార్లు ఎక్కడ అవతరించారండి అంటే, కమిషన్ సొల్ కళాలు, అందమైనటువంటి ఫలవేదం, అన్ని వేదాల సారాన్ని చెప్పేశారండి నమ్మాళ్వార్లు. ఆయన యొక్క అవతార స్థలం ఎక్కడండి? కురుగూరు, తిరుక్కురుగూరులో వారు అవతరించారు. అవతరించినటువంటి నాయకి అన్నాం కదండి, నమ్మాళ్వార్లను నాయకి అన్నాం కదా. ఈ కంబనాటాళ్వాను నాయకిగా ఎలా వర్ణించారో చూడండి. పదుమత్తు ఇదయ, ఒక పద్మంలా ఉందిటండి వారి ముఖము. స్త్రీగా భావించారు కదా, పద్మంలా ఉంది ముఖము అని ముఖ పద్మము అని చెప్పారు. అలే కాదు, ఈ దశ ఇలవే, ఆ పద్మంలో రేకులు ఉంటాయి కదండి, ఆ రేకులన్నీ కూడా బూరుగు పువ్వుల్లా ఉంటాయిటండి. అంటే మృదుత్వానికి మారుపేరు అనమాట. అంత అందమైనటువంటి ఆ అధరము, వస్త్రము, పెదవి, ఆ క్రింద పెదవి, పై పెదవి కలిగిన వారు అనడానికి దాన్ని ఇదర్జు ఇలవే, బూరుగు పువ్వులతోటి పోల్చారు. ముల్లై ఉళవే, పొయటిక్ ఎక్స్ప్రెషన్స్. అలాంటి పెదవుల లోపల నుంచి చాలా అందంగా మల్లె మొగ్గలు తొంగి చూస్తున్నాయి కానీ, అంటే దంతకాంతి అంత అందంగా కనిపిస్తోంది. ఉళ్ళియం బొమ్మొడియం శిలవే, ఇంకా దాంట్లో నుంచి మాటలు వస్తున్నాయి చూడండి. శజం తేనె ఒక్కుమే, అలా తేనెని అలా జల్లుతున్నారా, అలా జల్లుతున్నారా, అలా జల్లుతున్నారా అన్నట్టున్నాయిటండి ఆ పాసుర ఖండాలన్నీ కూడా. అంతేకాదు, ఈ రెండు శలం వేల్గళం గుళవే, ఆ చూపులు రెండు బాణాల్లా వచ్చి నాకు తగులుతున్నాయి. అంటే ఆ చూపుల యొక్క వైశిష్ట్యము, నాయిక యొక్క చూపులు వర్ణించేటప్పుడు వాటిని చేపల యొక్క తుళ్ళింతలతోటి పోలుస్తూ అవి గుచ్చుకోవడానికి బాణాలతో పోలుస్తారనమాట. అలాగా నమ్మాళ్వార్లని నాయకిగా భావించడము, ముఖాన్ని పద్మముగా భావించడము, పద్మపు రేకుల్లాంటి పెదవులు అని పోల్చడము, లోపల ఉండేటువంటి దంత కాంతులని చాలా చక్కటి మల్లె మొగ్గలు అనడము, ఆ పువ్వుల్లోంచి అలా టప్ 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 అని తేనె బిందువులు పడుతున్నట్లుగా తిరువాయిమొഴി పాసురాలు ఒక్కొక్కటే ఎలా జల్లబడుతున్నాయి, ఆ చూపులు నాకు ఎలా గుచ్చుకుంటున్నాయి అంటే చూపు మళ్లించుకోలేకపోతున్నాను నేను కూడా అనేటువంటి విషయాన్ని ఇవి ఒక్కొక్క కవికి ముఖే ముఖే సరస్వతి అని ఒక్కొక్క కవికి ఒక్కొక్క భావం వస్తూ ఉంటుందండి. దాన్ని ఆయన చాలా అందంగా మనకు అందించారు. అలాంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 3వ పత్తు 7వ తిరువాయిమొഴి పైలం సుళరుడి మూర్తియే. మీరు ఇంతవరకు చాలా చక్కగా అభ్యాసం చేసినటువంటిది. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని వ్యాఖ్యానాన్ని కంటిన్యూ చేద్దాం. పైలం సుళరుడి మూర్తియై பங்கைய கண்ணனை பயில இணைய நம் பார்க்கடல் சேரந்த பரமனை పైలం తిరువుడయ్యార్ ఎవరేలుం. ఇందాక ఎవరో ఒకళ్ళిద్దరు చదవడంలో అవరేలుం అని ఆ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తే అర్థం మారిపోతుంది. ఎవరేలుం, వారు ఎవరైనా సరే, ఎవరేలుం అవర్ కండే పైలం పిరప్పు ఇడై తోరు ఎమ్మయ్యాళం పరమరే. దీనికి అర్థాన్ని మనం 2 రోజుల్లో చెప్పుకున్నాము. వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోదాము. ఒక్కొక్క పాసురమే, మొదటి పాసురాలు మనకి 3-4 రోజులు
వ్యాఖ్యానం సరిపోతుంది. అంత విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి నంబిళ్ళే అనుగ్రహించారు. ఇందులో ఇచ్చేటువంటి ప్రతి విశేషార్థానికి కూడా రామానుజుల నిర్వాహాలను అద్భుతంగా చెప్తున్నారు. తద్భక్తైర్వా సమాగమ అనే చోటేమో వా అంటే దేవుడితో గాని దేవుడు భక్తులతో గాని అని సామాన్యార్థం చెప్పారు. అలా చెప్పకండి, వా అంటే వారితోటే అని అవధారణ అర్థం చెప్పాలి. తద్భక్తైరేవ సమాగమ అని ఒక నిర్వాహాన్ని చెప్పారు. ఇందులో విశేషం 2 రామానుజ నిర్వాహాలు వచ్చాయి. రెండోది ఏం చెప్పారండి, అయితే మనం భగవంతుణ్ణి పూజించాలా భాగవతోత్తములనా అని అనుకోకండి. భాగవత భక్తి భగవద్భక్తితో కూడి ఉంటుంది, దాని యొక్క అంగమే. ఎవరైతే భక్తులుగా ఉన్నారో వారి మనస్సులో భగవంతుడు కొలువు తీరి ఉంటాడు. అలా కొలువు తీరి ఉన్న భగవంతుని యందు భక్తి ఉండడమే భాగవత భక్తి అని ఎంబెరుమానారు నిర్వాహం చెప్పారు అని చెప్పి 2 నిర్వాహాలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. ఈ వ్యాఖ్యానము 233 ఆఖరి లైన్లోకి వచ్చాము. అనన్యాహయంగర నిలయ 234వ పేజీ ఫస్ట్ లైన్. இவர்களுக்கு உண்டானால் இவர்களை అనువర్తిக்கும் మధు అవనై అనువర్తిత్తామిరే. ఈ భాగవతులను అనుసరించడం అనేది భగవంతుణ్ణి కూడా అనుసరించినట్లే. అంటే వాళ్ళిద్దరిని విడదీసి చూడకండి. అబ్బే భగవంతుడి కంటే భాగవతోత్తములు ఎక్కువన్నారండి, వీళ్ళని పట్టుకుంటామండి చాలు అని కాదు ఉద్దేశం. వీళ్ళల్లో భగవతత్వం నిండి ఉంది కాబట్టి వీళ్ళు భాగవతోత్తములు అయ్యారు. కాబట్టి ఒక్క భాగవతోత్తముని సేవిస్తే భగవంతుణ్ణి కూడా సేవించినంత ఫలితం వస్తుంది. బ్రాహ్మణ జాతి ఒన్రాయిరుక్క చేదే కుల చరణ గోత్రాదిగళాలే పిరిత్తు సంబంధికుమా పోలే. బ్రాహ్మణులు అన్నారండి, బ్రాహ్మణులు అనేక జాతులు ఉన్నారు అని. మనం అనుకునేటువంటి వైష్ణవుల, వెలనాట్ల, వైదికుల వీళ్ళు కాదండి బ్రాహ్మణ జాతి అంటే. బ్రాహ్మణత్వం అంటే ఇక్కడ బ్రహ్మని ఎవరైతే కొలుస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. అది ఒకళ్ళది కేసిని సంహరించిన స్వామిని గుర్తు పెట్టుకుని కేశవనామంతో సభ పెట్టుకుంటారు, కేశవ సభ అని పేరు పెట్టుకుంటారు. ఒకళ్ళు గోవర్ధన సభ అని పేరు పెట్టుకుంటారు. లేదు, ఏ గుణాన్ని వారు ఇష్టపడితే ఆ గుణంతో ఆ సభకు పేరు పెట్టుకున్నట్లే పిరిత్తు సంబంధికుమా పోలే. వైష్ణవర్గళకు నిరూపకం. వైష్ణవులంటే అదండి, ఏ రూపానికి ఈడుపడిన వారు అని. రూపానిక, గుణానిక, చేష్టక, దేనిక పరవశులయ్యారు అది జాతి తప్ప వాళ్ళకి ప్రత్యేకమైన మనం అనుకునే జాతి వర్ణాదులేమి భాగవతోత్తములకి లేవు. వైష్ణవర్గళకు నిరూపకం అవనుడయ్య గుణచేష్టతాదిಗಳಿದೆ. ಅವನ యొక్క గుణాల చేత చేష్టల చేత అవ్వజిగాలే అవనుడయ్య వడివజిగలే. తువక్కొండిరక్కుమ వర్గల్. ఒకళ్ళేమో ఆ రూపాన్ని చూస్తూ అలా వ్యామోహం పారవస్యం చెందుతూ ఉంటారు. గుణతిలే తువక్కొండిరక్కుం అవర్గల్. ఏమి గుణాలయ్యా, ఎంత వాత్సల్యమయ్యా అని వాటిని తలుచుకుని పారవస్యం చెందుతారు కొంతమంది. చేష్టితంగడిలే తువక్కొండిరక్కుం అవర్గల్. ఆ చేష్టలను తలుచుకుని నవనీత చౌర్యం లాంటిది తలుచుకుని ఎంత సౌలభ్యం చూపించావయ్యా అని పరవశులవుతారు కొంతమంది. అంటే రూపానికి పరవశించేవారు, గుణాలకి పరవశించేవారు, చేష్టలకి పరవశించేవారు, ఇలా 3 రకాలుగా ఉంటారు భగవద్భక్తులు. என் விவசியாலே அவர்களை பிரித்து அவர்கள் எல்லாரோடும் தமக்கு ஒரு சம்பந்தத்தை ஆசைப்பட்டு அவர்கள் எல்லாரும் எனக்கு சுவாமிகள் என்கிறார். అలా ఎవరైతే భగవంతుని రూపాన్ని చూచి, భగవంతుని గుణాన్ని చూసి, భగవంతుని చేష్టను చూసి ఈడుపడి అంటే వ్యామోహం చెంది పారవస్యం కలిగి ఉంటారో వాళ్ళు మాకు ఆశ్రయనీయులు. అలాంటి వారిని మేము ఆశ్రయిస్తాము. భాగవతోత్తములు అంటే అటువంటి వారై ఉండాలి. భగవతత్వాన్ని తలుచుకున్నప్పుడు
పారవస్యం అనేది వారిలో రావాలి. అలాంటి వారిని మేము సేవిస్తాము, వారే మాకు స్వాములు అంటున్నారు. ఇప్పటికీ మనకి అవతారిక పూర్తయిందండి ఇంతవరకు. ఇప్పుడు పాసుర వ్యాఖ్యానంలోకి వస్తున్నాం. முதல் பாட்டில் வடிவழிகளும் குணங்களிலும் தோத்திருக்கும் ஸ்ரீ வைஷ்ணவர்கள் எனக்கு சுவாமிகள் என்று இத்திருவாய்மொழியின் అర్థத்தை సంగ్రహేణ అరళి చేయిరార్. ఈ తిరువాయిమొழிలో సంగ్రహంగా ఏం చెప్తున్నారండి? ఒక్క సారాంశ వాక్యాన్ని ఇచ్చేశారు. ఏమని? వడివజిగిలం ఆయన యొక్క రూప సౌందర్యం, గుణంగళిలం గుణ సౌందర్యంత, దాంట్లో తోత్తరికం శ్రీ వైష్ణవర్గల్ మునిగిపోయినటువంటి వైష్ణవులు. ఎవరైతే భగవద్ధ్యానంతో, భగవద్ రూప ధ్యానంతో, భగవద్గుణ ధ్యానంతో, భగవత్ చేష్టిత ధ్యానంతో పరవశులై ఉంటారో అలాంటి భాగవతోత్తములని నేను ఆశ్రయిస్తాను అని అంటున్నారు అని. కాబట్టి భాగవతోత్తమ ఆశ్రయణం అనేది ఈ 10కి పరమార్థము. ఈ 10 పాసురాలు మనకి చెప్పేది ఏమిటంటే భాగవతోత్తములని సేవించండి. కంటికి కనపడుతున్నారు, వాళ్ళు మనలాగే ఉన్నారు, మన రూపమే ఉంది, ఎన్ని కాళ్ళు ఎన్ని చెవులు ఇలాగే ఉన్నారు, వీళ్ళు మనుషులే అనుకోకండి, వాళ్లలో దాగి ఉన్న దైవత్వాన్ని గమనించండి అంటున్నారు. పైలం అంటే నిన్న అర్థాలు చెప్పుకున్నాం కదండి. దట్టముగా, నిబిడంగా అని ఒక అర్థం చెప్పుకున్నాం కదా. సెరిగై, నిరవధిక తేజోరూపమై, அதில் வர்த்தமானத்தாலே ఇతర విషయంகளில் ఒళి కర్మ నిబంధనమాగ వళరుగయ్యాలే. మిగిలిన వాటికి కూడా కాంతి ఉందండి లోకంలో. ఒక పద్మం వికసించింది అనుకోండి, అబ్బా అలా వికసిస్తుంటే ఎంత అందంగా, ఎంత కాంతిమంతంగా ఉంటుందో. కానీ దానికి ఒక అవధి ఉంది. సూర్యుడు వచ్చినప్పుడే సూర్యుడు మూలంగా వికసిస్తుంది. సూర్యుడు వెళ్ళిపోతే అది కూడా అలాగా ముడుచుకుపోతుంది. ఈ ప్రకృతి సంబంధం వల్ల వచ్చినది అదంతా. కాబట్టి దాన్ని ఏమంటున్నారు? కర్మ నిబంధనమాగా. జీవుడికి ఒక కాంతి ఉన్నా అది అతడు చేసుకున్నటువంటి కర్మ నిబంధనంగా వస్తుంది. వడలు మాపోలే కురైందు వరిమరే ఇది అంగనండ్రికే. ఇక్కడ అలా కాకుండా ఎన్నం ఒక్క భగవంతుడి విగ్రహం, ఎన్నం ఒక్క సర్వకాల సర్వావస్థలలోనూ పొగర్వించి కాంతిని, ఎప్పుడు ఒకే కాంతి అండి పెరుమాళ్ళకి, వారానిర్కుమెంగై అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. దానికి ముకుళించుకుపోవడం అనే స్థితి ఉండనే ఉండదు. ఎందువల్ల? కర్మ అధీనము కాదు కాబట్టి, ఆయన స్వసంకల్పముతోటి ఉండేది కాబట్టి, ఇచ్ఛామాత్రంతో గ్రహించినది కాబట్టి. సుడరళి మూర్తియై నిరతిశయమాన తేజస్సయ్యే వడివాగ ఉడయ్యవనై. అలాగ కాంతితో ఆ కాంతిని పైకి జల్లుతూ ఉంటుందిట, చిప్పిల్లుతూ ఉంటుంది అంటారు. అంటే దానిలో అదేదో చాలా బాగుంది చూడడం గణం కాదు, ఆ కాంతి పైకి వస్తోందా అన్నట్లుగా అంత తేజోమయంగా ఉండేటువంటి మూర్తి. పైలం సుడర్ అండ్రిక్కే. ఇంకోసారి పైలం అన్నప్పుడు నిత్యము అని ఒక అర్థం చెప్పుకున్నాం. నిత్యత్వమావదు సర్వకాలవర్తిత్వమాగయ్యాలే. అన్ని కాలాల్లోనూ అలాగే ఉంటుందండి. సీజనల్ గా పూస్తాయి కొన్ని పువ్వులు, మిగిలిన సీజన్స్ లో అవి రావు. ఇది అలాంటిది కాదండి. సర్వకాల సర్వావస్థలలో ఒకే తేజపుంజంగా భాసిల్లేటువంటి పరమాత్మ తత్వము. నిత్యత్వத்தை சொல்லித்தாகவுமாம் சுடர் ஒளி மூர்த்தியை సుడర్ ఎన్నం ఒళి ఎన్నం తేజస్సాయి. ఇదే ప్రయోగాలలో సుడర్ అన్నా కాంతే, ఒళి అన్నా కాంతే. మరి సుడరు ఒళి రెండు ఎందుకన్నారండి అంటే ఆ ఆనందంలో అధిక ఎక్కువ తెల్లుగా ఉండును యాడ్ వస్తుంటుంది. మనకి అధికమేంటి ఎక్కువేమిటి రెండు ఒకటే, కానీ అది చాలా తెల్లగా ఉంటుందండానికి 2-3 పదాలు వరుసగా వేసేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఎంత బాగుంటుందో అనడానికి చూడరళు మూర్తియై మిక్క తేజస్సు, అడ్డగెంపలేనంత తేజస్సు కలిగిన స్వామి రూపము அன்றியே ஒளியன்று அழக்கொப்பேராயித்து
ఒకదాన్ని అందానికి తీసుకోండి, ఒకదాన్ని కాంతికి తీసుకోండి, అలాగైనా చెప్పుకోవచ్చు. 2 సార్లు ఒకే పదం ఎందుకు వాడతారండి నమ్మాళ్ళవార్లు? అందువల్ల సుడర్ అంటే తేజస్సు అనుకోండి, హోళీ అంటే అందం అనుకోండి. ఆ అందము కాంతివంతముగా ఉంది అని కూడా అర్థం మనం చెప్పుకోవచ్చు. అదొక్క పేరాయిత్ శుద్ధ సత్వమయమాయే. మనకి పెరుమాళ్ళ యొక్క రూపము శుద్ధ సత్వము, మన రూపాలు త్రిగుణాత్మకములు, సత్వ రజస్తమోమయములు. పెరుమాళ్ళ యొక్క రూపము శుద్ధ సత్వ రూపము, అందులో స్వచ్ఛత తప్ప రెండవది లేనే లేదు. స్వరూప ప్రకాశకమాన విగ్రహత్తయుడయ్యన్ ఎన్గై. స్వరూపక ప్రకాశకం, తన రూపాన్ని ప్రకాశింపచేసేటువంటి సత్వగుణం కలిగినటువంటి స్వామి యొక్క విగ్రహము. నిష్కృష్ట సత్వమే యాయ్. ఇంకా పదం ఎలా వేశారో, ఫుల్ ఆఫ్ అంటాం చూడండి. నిష్కృష్ట సత్వమే, సత్వానికి ఒక రూపం చేరిస్తే అది పెరుమాళ్ళ విగ్రహం అవుతుంది. నిష్కృష్టం, మొదలు నుంచి చివరి దాకా మొత్తం సత్వగుణమే ఉంటుంది అని చెప్పడం. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకం ఎండ్రు. ఇక్కడ మనకి గీతలో, భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి రిఫరెన్స్ ఒకటి ఇస్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. 14వ అధ్యాయంలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, స్వామి యొక్క రూపము శుద్ధ సత్వమయంగా ఉంటుంది, జీవుని యొక్క తత్వము త్రిగుణాత్మకంగా ఉంటుంది. అందువల్ల మనలో మిగిలిన 2 గుణాలు పైకి వస్తూ ఉంటాయి. స్వామి మొత్తం ఎక్కడ చూసినా సాత్విక రూపమే అనేటువంటిది. తేజసాం రాశి మూర్జితం. విష్ణు పురాణంలో కూడా ఆయన తేజోమూర్తి అని చెప్పారండి. తన్ దృష్ట్వా తే తదా దేవాః శంఖ చక్ర గదాధరం అపూర్వ రూప సంస్థానం తేజసాం రాశి మూర్జితం. శ్రీమన్నారాయణుడు దేవతలకు ప్రత్యక్షమైతే ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అదంతా పక్కకు పెట్టేశారు. అలా చూస్తూ ఉండిపోయారటండి. శంఖ చక్రాలతోటి వెలుగొందేటువంటి దివ్య రూపముతోటి తేజసాం మూర్తి. తేజస్సు ఒక ఆకారం కలిగితే, కాంతికి ఒక రూపం వస్తే పెరుమాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి స్వామి అని. నమ్మాళ్ళవార్లు ఒళిమూర్తి అని అన్న ఒక పదానికి నంబిళ్ళయ్య గారు మనకి భగవద్గీతలోంచి, భారతంలోంచి, విష్ణు పురాణంలోంచి ఎన్ని రిఫరెన్సులు ఇస్తున్నారో చూడండి. అలాగే షాడ్గుణ్య విగ్రహం, పెరుమాళ్ళ యొక్క రూపం 6 గుణాలతో కూడినది. మీకు వెంటనే గుర్తొచ్చేయాలి. భగవాన్, భగవ అన్ను చెడు గుణాలు లేనివాడు. భగవ జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే 6 గుణాలు కలిగినటువంటి వాడై ఎన్ను பிரமிப்பார்க்கும் பிரமிக்கலாம்படியாய் ஞானாதி குணங்களுக்கும் స్వరూపత్తుக்கும் ప్రకాశమాన విగ్రహమిరే. ఈ 6 గుణాలు ఆ రూపంలో జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు ఆ రూపంలో అలా కనిపిస్తూ ఉంటాయి. అవి బయటకు చిమ్ముతూ ఉంటాయండి. లోపల ఉండే గుణం ఆ రూపంలోంచి బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఏం జ్ఞానమూర్తి, ఏం తేజోమూర్తి అనేలాగా దర్శనీయాలుగా కనిపించేవిగా ఉంటాయి. పంగయ కണ്ണనై. ఇప్పటి వరకు మనకి చెప్పింది ఏమిటండి? ఆయన యొక్క అజగు అంటే దేహ సౌందర్యాన్ని చెప్పారు. మొత్తం విగ్రహాన్ని తీసుకోండి, 2 భాగాలు చేశారండి దాన్ని. మొత్తం విగ్రహం అందం అంతా ఒకెత్తండి. పంగయ కಣ್ಣనై, కళ్ళొక్కటి ఒకెత్తు. అలా విడదీశారు ఆ అందాన్ని. ఒక మనిషిని మనం చూసేటప్పుడు మన ముందుగా మన దృష్టి పడేది వాళ్ళ దృష్టి పైన, అంతే కదండి. అలా చూస్తాం. చూడగానే కళ్ళు ముందు కళ్ళని చూస్తాయి. ఆ కళ్ళు ఒక ఎత్తు, మిగిలిన విగ్రహం అంతా ఒక ఎత్తు అంటున్నారు ఇక్కడ. అదే చూడండి నెక్స్ట్ పేజీ 235 ఫస్ట్ లైన్ లో. వడివజగెల్లాం పాదియం కన్నజుగు పాదియం మాయిరుக்கும்
ఇది ఒక స్టేట్మెంట్. రూపమంతా ఒక ఎత్తు, కళ్ళ సౌందర్యం ఒక ఎత్తు. పెరుమాళ్ళ యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్పది. దాన్ని ఎలాగా ఒక స్టేట్మెంట్ ఇస్తారనుకోండి, ఆ స్టేట్మెంట్ ని మళ్ళీ అప్లికేషన్ ఎలా చూపిస్తారో చూడండి. రామ కమల పత్రాక్ష ఎన్నుమాపోలే. సుందరకాండలో వర్ణించినటువంటి రామస్వరూపాన్ని రిఫరెన్స్ గా ఇస్తూ రామ అంతవరకు తీసుకోండి. అది పయలం సుళరుడి మూర్తి అయి అన్నదానికి స్థిరపోతుంది. కమల పత్రాక్ష పంగయ కన్ననై. అసలు ఎలాగా అన్వయించడాలు అలా కుదురుతాయో వారి మేధస్సుకి దాసోహాలు పెట్టడం తప్ప మనకి ఇక్కడ 2 మాటలు తీసుకున్నారండి. శరీర సౌందర్యము, కంటి సౌందర్యము అని తీసుకున్నారు. దాన్ని వెంటనే రామాయణంతో అప్లై చేసి మనకి రామ వడివజగు శరీర సౌందర్యం, కమల పత్రాక్ష పంగయ కన్ననై, దాన్ని వెంటనే ఇక్కడ మనకి అలాగా వ్యాఖ్యానించడం అనేది సామాన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఎన్నుమాపోలే వడివిలే తువక్కుంబారై వళయిత్తు కొల్వదు కన్నజగా ఎత్తు. శరీరంలో మొదటిగా అవతల వాళ్ళని చూడగానే ఆకర్షించేది నేత్ర సౌందర్యం కదా. వరు సుడర్ కడల్ పోలే ఆ ఎత్తు వడివు. ఇంకా మనకి అర్థమవడానికి ఇంకో ఉదాహరణ ఇచ్చారండి. శరీర సౌందర్యం అంతా ఓ సముద్రంలా ఉంది కండి. ఎందుకంటే నీలిమేఘశ్యాముడు కదా, ఓ సముద్రంలా కనపడుతుంటే అది పరప్పుమార తామరై పోతా పోలే ఆ ఎత్తు కన్నజగు. అది పూసినటువంటి తామర పువ్వుల్లా ఉందిట నేత్ర సౌందర్యం. ఇది చూడండి, ఇదంత బాగా చెప్పారు. శరీర సౌందర్యం అంతా ఒక పెద్ద చెరువు అనుకోండి, నేత్ర సౌందర్యం అందులో పూచినటువంటి తామర పువ్వు యొక్క విశాలమైన దళముల వంటిది. అద్భుతమైనటువంటి అన్వయాలు అంటారు వీటిని, ఒకదాంతో అన్వయించి చూపించడం అన్నమాట. వడివు తానే ఆకర్షిక్కవత్తు அதுக்கு மேலே அகவாயில் வாத்சல்யாதி குணங்களுக்கும் ప్రకాశకమాయిరుక్కుం ఇరే కన్ను. ఎంత డీప్ గా పెడతారంటే అన్వయంలో. సౌందర్యం ఓవరాల్ గా బాగుందండి, కళ్ళు బాగున్నాయండి. కళ్ళు మామూలుగా బాగుండం కాదండి, వాత్సల్యాది గుణంగళుక్కుం ప్రకాశకమాయిరుక్కుం. ఆ కళ్ళలోకి చూసేటప్పటికి వాత్సల్యం, నీకేం పర్వాలేదు, నీ దోషాలను నేను పట్టించుకోను, నేను నిన్ను రక్షిస్తాను అన్నట్టు చూశాడా అన్నట్లుగా అర్థాలు కూడా తోచిపోతాయిటండి మనకి. అంటే 3 స్టెప్స్ గా చెప్పారు. దేహ సౌందర్యం, నేత్ర సౌందర్యం, నేత్రాలలో భావ సౌందర్యం. అంత బాగా వ్యాఖ్యానించారు. మామూలుగా ఇతరులు వ్యాఖ్యానించారు అనుకోండి, రూపం బాగుంది, కళ్ళు బాగున్నాయి అంటూ వెళ్ళిపోతారు అంతే. నంబెళ్ళయ్య గారు అలా కాదు, రూపము చూస్తే శుద్ధ సత్వం అయిపోయిందా, దాన్ని సగమే అనుకోండి, నేత్ర సౌందర్యం సగం, అంత ఈక్వల్ గా ఉంది నేత్ర సౌందర్యం, అది సగమే అనుకోండి, అందులో కనిపించే ప్రేమతత్వం మరింత గొప్పగా ఉంది. కళ్ళల్లోంచి కనపడేటువంటి భావ సౌందర్యం అద్భుతంగా ఉంది. మన చూపుల్లో మన మనస్సు ఏదో ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనేది ఫేస్ మొత్తానికి కాదండి, కళ్ళకి సరిపోతుంది. ఎలా చూస్తాము అంటే, కోపం వచ్చిందా అవతల వాళ్ళని మాడిపోయేలాగా చూడగలం, ఆదరించామా రండి 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 అంటూ ప్రేమగాను చూడగలం. కంటికి అంత శక్తి ఉంటుంది. అలా పెరుమాళ్ళు కళ్ళే అందంగా ఉన్నాయంటే చూపు కూడా చాలా బాగుంది. ఇంద్రియం వేరు, ఇంద్రియం చేసే పని వేరు. ఇంద్రియం అంటే నేత్రం, నేత్రం విశాలంగా ఇదిగా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు ఉండొచ్చు కానీ గుడ్లిరిమి చూసారనుకోండి, అయ్యి బాబా ఇది ఎక్కడ కళ్ళు రా బాబు అనిపిస్తుంది, అందం కనపడదు అందులో. అలా కాకుండా ఆ పెద్ద కళ్ళతో పాటు ప్రేమని అందులో నింపి రండి ఇంతకాలంకి వచ్చారా అన్నట్టు చూసారనుకోండి, ఆహా ఏం వాత్సల్యం, ఏం వాత్సల్యం. సో రూప సౌందర్యం అయింది, నేత్ర సౌందర్యం అయింది,
నేత్రము వర్షించేటువంటి వాత్సల్య గుణ సంభరితమైన సౌందర్యం కూడా మనకి కనపడింది. అద్భుత వ్యాఖ్యానాలకి ఇలాంటివన్నీ ఉదాహరణలుగా తీసుకోవాలన్నమాట. పైలం ఇత్యాది నిత్యమాయ్ నిరవధిక తేజోరూపమాన విగ్రహత్తయ్యం. మళ్ళీ చెప్తున్నారు, నిత్యమండి నిరవధిక తేజస్సు. ఆ కళ్ళు లోకంలో పద్మాల్లాగా సూర్యుడొస్తే వికసించి, సూర్యుడు వెళ్ళిపోతే ముకిళించి, ఒడ్డున పడేస్తే సూర్యుడు వచ్చినా కూడా వికసించకుండా ఇలాంటివి కావు. నిరవధిక తేజో రూపమాన విగ్రహత్తయ్యం. అంతులు లేని సౌందర్యం, అద్దులేని సౌందర్యం గల రూపం. అదిలం ఆకర్షకమాన కన్నజగయ్యుముడయ్యవన్. ఆ రూపంలో మరీ ఆకర్షించే కళ్ళు, ఆ కళ్ళలో మరీ ఆకర్షించే వాత్సల్య గుణం. అంతవరకు నంబిళ్ళయ్య గారు మన తీసుకెళ్లారనమాట. పైల ఇనియా இப்படி வடிவழகும் கண்ணழகும் கண்ண జీవత్తిరుక్కయ్యాలే ఇనేదా ఇరుక్కుమిరే. అలా చూసేటప్పటికి ఎలాంటి వాళ్ళకు కూడా అవతల వాళ్ళు ప్రేమగా చూసి రండి రండి అన్నారనుకోండి, వాళ్ళు ఎవరో తెలియపోయినా సరే అబ్బా ఎంత ఆదరంగా పిలిచారు అని మనకు కూడా అనిపిస్తుందండి. బా వచ్చారా అన్నారనుకోండి, అయ్య బాబా ఇలా ఆదరిస్తున్నారేంట్రా బాబు, ఉండాలా వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. చూపులేనే భావాలని పసిగట్టగలిగినటువంటి భావ ప్రకటన. కాబట్టి మన మాట బాగుండాలి, మన చూపు కూడా బాగుండాలి. ఇతర విషయంగా కిట్టుందయం ఒன்று పోలేయాయ్ కిట్టిన వాళ్ళే అగల వజితేడుంబడియా ఇరుక్కం. ఇతర విషయాలు ఉన్నాయనుకోండి, లౌకిక విషయాలు ఉన్నాయనుకోండి, కొంతసేపు బాగున్నాయి అనిపిస్తాయి. ఆ కొంతసేపు అయిన తర్వాత మొహం మొత్తుతాయి. ఎంత గొప్పదైనా సరే, మీకు చాలా ఇష్టమైన పాయసమే, కొంతవరకే ఆనందంగా గబగబా తినగలుగుతారు. తర్వాత అబ్బా వద్దు బాబు నేనంతా తిన్నాం కదా ఇంకేవాళ్ళు చేయొద్దు అనే మాట వస్తుంది. ఇంద్రియ సుఖాలు కూడా కొంతవరకే, తర్వాత ఇంక వద్దు అనిపిస్తుంది. కానీ నిత్య ప్రాప్యத்தை అరిగైக்கும் అంగే నెరుంగామయ్యం ఆగయ్యాలే ఇవ్వస్తు నిత్య ప్రాప్తమాయిరెక్కరదు. భగవంతుడి యొక్క సౌందర్యం మాత్రం అలా అనిపించదు. ఎందువల్లంటే అప్పొలుదై కప్పొలుదు ఎన్నారాముదం. ఎప్పటికప్పుడే కొత్తగా కనిపిస్తాడండి. మరి అంత నిత్య నూతనత్వం ఎలా వస్తుందో ఏంటో. స్వామికి అనుభూతాంశத்தை நினைக்க ஒண்ணாதபடி பயிலைன் இவ்விஷயத்தில் అనుభూతమాన అழగైపత్తు అనుభావ్యమాన వజగు నోపజనం స్మరం ఎన్నో ముక్తం సంసార యాత్రయ్యై మరక్కుమా పోలే అనుభూతాంశத்தை நினைக்க ஒண்ணாதபடியிరే ఇరుప్పదు. దీనికి ఒక మంచి సత్యమైన యథార్థమైన ఒప్పుకొని తీరవలసిన ఉదాహరణను ఒకదాన్ని చెప్తున్నారు. ఏమిటంటే, ఆహా నా సంసారం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా వాళ్ళు, అది ఇది అని ఉన్నంతకాలం అంత బంధం కలిగిన ఈ దేహము ఎప్పుడైతే ప్రాణం అందులోంచి పోయిందో నోపజనం స్మరణ్, ఎక్కడికి పోతాడో తిరిగి చూడటండి ఈ దేహం వైపు, పొరపాటును కూడా తలచుకోడుటండి. అలాగా నిజమైనటువంటి భగవద్గుణానుభవాన్ని గనక పొందితే సాంసారిక విషయాలేవి గుర్తుకు రానే రావు 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 అని నొక్కి వక్కానించడం అనమాట. ముక్తం సంసార యాత్రయ్యై మరక్కుమా పోలే. ముక్తుడు, ముక్తుడు అంటే దేహం నుంచి బయటపడ్డవాడు. సంసార యాత్రని మరిచిపోయి నోపజనం స్మరం, 100 మంది తనని మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్న దృశ్యాన్ని కూడా చూడకుండా పైకి ఎలా వెళ్ళిపోతాడో, అనుభూతాంశத்தை నిனைக்க ஒண்ணாதபடி తాను అనుభవించిన దానిని మళ్ళీ తలచుకోకుండా ఉన్నట్లుగా భగవతత్వాన్ని గనక నువ్వు రుచి మరిగా వంటే సాంసారిక సుఖాలకేసి మొహం కూడా తిప్పి చూడవు. ఆ గొప్పతనం నీకు తెలియాలి. అది తెలిస్తే నువ్వు అందులో రుచి ఏర్పడితే మిగిలిన దాన్ని నువ్వు ఆటోమేటిక్ గా వదిలిపెట్టేస్తావు. పన్నివరై ఇత్యాది మొదలనాళ్ళు కండాల్, మొదటి రోజు చూసామనుకోండి
സ്വാഭാവിക ശേഷിത്വത്താലും മുഖത്തെ തന്നടിയാലുമാകാ കാണാതു కండవనుకుం పండు కండు విట్ట ముఖమో ఎండ్రు తోత్తే ఎరుక్కుం. ఒకసారి ఇలా చూసామనుకోండి, లోకల్లో మనకు కూడా అనుభవం, వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుంది. తెలియని వాళ్ళైనా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, ఎక్కడో చూసామే అనిపిస్తుంది. అలా భగవంతుడిని మొదటిసారి చూసినప్పుడు ఈయన్ని ఎక్కడో చూసామే అనిపిస్తుందట. ముందు పరిచయం అన్నమాట అది. శిలనాళ్ళు పరిశీలిత్తాల్, చాలా రోజులు రోజు ఆయన్ని చూడ్డం భావించడం మొదలు పెట్టాక పండివరైనా కండరియో మీ ఎన్ను తోత్తియరుక్కం. లేదండి, పూర్వం ఎప్పుడు చూసిన ఆయన కాదండి, ఈయనెవరో కొత్తగా ఉన్నాడండి అని ఒక భావం వస్తుందిట. ఇరండుక్కుం శబ్దం ఒత్తిరెక్క ఈ వర్ధத்தை కాటుంబడియంగానే ఎన్ను నాన్ కేటం. నంజయ్యర్ నంబెళ్ళై కాలక్షేపంలో, ఏమండి ఈ మరి ముందేమో ఎప్పుడో చూసినట్టుంది అనిపిస్తోంది, కాసేపు అయ్యాక అబ్బే ఇవి చూసిన ఆయన కాదండి అనిపిస్తోంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే, ప్రథమ దశయ్యోడు చరమ దశయ్యోడు వాసియర వార్த்தை இதுவேயா ఇరుదు కండీరే ఎన్నరులెచ్చైదారు. అప్పుడు ఆచార్యులు వారు చెప్పారట, మొదట చూసినది అప్పుడే పరిచయం, తర్వాత చూసినది అనుభవించిన కొలది ఆనందాన్ని ఇచ్చేటువంటి దశ. అందువల్ల నాకు తెలిసిన వాడేలే అని చివరికి అనిపించేస్తుంది. అంటే ఈ మానసిక భావ అవస్థ పరిచయం, చూసినట్టు, అబ్బే చూడనట్టు కాదు, చూసాము చూసిన ఆయనే, ఈయన మన వాళ్ళే, అంతవరకు మానసిక పరిణామ దశలని ఇందులో చెప్పారనమాట. నమ్మెత్యాది వడివడిగు కురయ్యత్తు గుణத்தில் కొత్తయ్యాలే కిట్ట వండాదపడ ఇరుక్కుమో ఎన్నెల్. ఏమండి, ఆ రూపాన్నంతా పరంపదంలో దాచేసుకుని ఊరికే ఇక్కడికి వచ్చాడండి స్వామి అంటే ఎన్ని పాసురాల్లో చెప్పుకున్నాం. అదువే ఇది అవనే ఇవన్, ఈ మాటలు చెప్పుకున్నాం చూడండి మన పాసురాల్లో. అలాగే కలంగా పెరునగరత్తై ఇరుప్పిడమాగ ఉడయ్యవన్, ఏ మాత్రము కలతలేని శ్రీ వైకుంఠంలో ఉండేటువంటి స్వామి ఎలా ఉన్నవాడు అలాగా తిరుపార్కడలే వందు ఆ గుణాలన్నిటినీ తెచ్చుకొని తిరుపార్కడలికి వచ్చి ఆశ్రితర్కు ముఖం కొడుక్కైక్కువరు పట్టిరుక్కుం. బ్రహ్మాది దేవతలకు కనిపించేలాగా శయనించి ఉన్నాడు. పరమపదనాథుడే వ్యూహములో ఉన్న మూర్తి, వ్యూహనాథుడే విభవమూర్తి, విభవమూర్తే అంతర్యామి మూర్తి, అంతర్యామే అర్చావతారంగా ఉన్న మూర్తి. ఒక్క గుణాన్ని ఇంట్లో అన్ని దాచి నగలన్నీ తాళం పెట్టేసుకుని బయటకు వచ్చిన వాళ్ళలా రాలేదండి. అన్ని గుణాలు మూట కట్టుకుని అన్ని అవతారాల్లోకి తెచ్చుకుని ఆయన వచ్చాడు. నమ్ అంటారేంటండి, మన స్వామి అని ఆశ్రితార్థమాగా ఎన్నపడి మన కోసమే వచ్చాడండి, మన మొరలు వినడం కోసమే ఆయన వచ్చాడండి. అల్లాదారు వడుగు పడైతాల్ వడివిల్ వీరుడయ్యోం ఎన్నం అన ఇయనసై పండినాల్ అరుమై పడితే పరపడతుళ్ళ వరుగల్. దూరంగా మిగిలిన వాళ్ళకే అందం ఉందనుకోండి, చాలా అందగాత్తులని మహాగర్వంగా ఉంటారు. మనిషికి గర్వం తెచ్చేవి మూడు: అందం ఒకటి, విద్య ఒకటి, సంపద ఒకటి. కూరేసుల గురించి మనకి అముదనార్ చెప్పారే, ముక్కురంబు అని. విద్యామదం, ధనమదం, ఈ మదాలన్నీ కూడా అహంకారాన్ని తీసుకొస్తాయి. అది ఉన్నవాడి దగ్గరికి మనం వెళితే అణయ్య నసై పండినాలు అరుమై పడితే పురప్పడత్తళ్ళు వరగాళ్ళు ఎవరో తెలియనట్లుగా చూస్తారు. చూస్తే వెళ్ళిన వాళ్ళ పని ఏమవుతుందో భట్టర్ వారు చెప్తారు శ్రీ గుణరత్న కోశంలో. దృప్యద్దంతా వాళ్ళస్తాహ, ఏం కూర్చున్నారా అని పళ్ళికిలిస్తూ వాడికేసి చూస్తూ వీడు కూర్చుంటాడు. ఇది లోకంలో ఉండేటువంటి పరిస్థితి. అప్పటి అజగుడయ్యవన్, అలాంటి లౌకికమైన అహంకారాలు పెరుమాళ్ళకి లేవు. తన సౌందర్యాన్ని మొత్తం చూపించడానికే వేంచేశాడు స్వామి. తానే ఆశ్రితరై అనుభవిక్కై కాగా
తనంత తానే అన్నం పెడితే తినలేకపోతే ఆ అన్నాన్ని తీసి గోరు ముద్దలు చేసి నోటిలో పెట్టే తల్లిలాగా తన సౌందర్యాన్ని తానే అనుభవింపచేస్తాడు. வந்து சாயந்தபடி பரமனை வடிவழிகாலும் குணங்களாலும் அல்லாதாரை கழித்து இங்கே ఓరేత్తం సొన్నేరు. తన అందం చేత గుణాల చేత ఇతరులని ఆకర్షించేటువంటి ఒక అద్భుత వైశిష్ట్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. వాత్సల్య గుణం అని. వాత్సల్య గుణం ఏం చేస్తుంది అంటే, ఎన్ని దోషాలు నాకు చేస్తే చేసాడులే రా అని చెప్పి ఆ దోషాలని పక్కన పెట్టేసి దగ్గరికి తీసుకునే అంత అద్భుతమైన గుణం. మేన్మైక్ ಇವನಕ್ಕೂ ಅವರಿಗೆ ತಾನೊರು ವಿಷಯ ఉండో ఎన్నో మేన్మైకు ఇవనకు అవ్వరిగోరు విషయమిల్లై. ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఒక హద్దు అనేటువంటిది లేదు. ఇంతే ఇద్దాం, మిగిలింది మనం దాచుకుందాం, ఇంతే చూపిద్దాం, అంతా చూపించద్దు, ఆ లక్షణాలు లేవు స్వామి దగ్గర. తనంతటినీ భక్తునికి ప్రకటీకృతము చేస్తాడు. అందుకోసమే ఈ విభవావతారాలు, లేకపోతే పాల్కడలలో వ్యూహంలో వచ్చి అవతరించడం మొదలైనటువంటి పనులు చేశాడు. పరమనై పైలం తిరువుడయ్యారు నల్లవాయి పాయిరెందరు ఎన్నో ముఖం కాట్టు విత్తుకొండు ప్రయోజనత్తుకు విత్తుக்கும் అడియేర్కై అన్రిక్కే అడియేర్కై అన్నక్కే. ఇందులో ఆయన క్షీరసాగర సాయిని దర్శించేటువంటి ఆ ఆనందాన్ని ఒక్కసారి అసలు ఎలా చూడాలి, ఎలా సేవించాలో, ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో తెలియలేదండి అంటామే మనం ఓ మాట. అలాగ ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని లోకులందరికీ కూడా చూపించేటువంటి ఒక ఇంద్రజాలం. అవన్ తన్నయ్యే ప్రయోజనమాగ పత్తి నెరుంగం సంపత్తుడయ్యార్. అలాంటి గుణాలు కలిగిన స్వామిని సేవించే సంపద కలిగిన వాళ్ళు భక్తులు. ఇక్కడి నుంచి భాగవత వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. ఇంతవరకు భగవంతుడి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. ఈ పాసురాల్లో మనం చెప్పుకున్నాం, ఇంత గొప్ప భగవంతుణ్ణి ఆశ్రయించే అంత గొప్ప భక్తులు నాకు ఆశ్రయనీయులు, ఇలా 3 మెట్లలా చెప్తారు. భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆయన్ని పట్టిన వాళ్ళు అంత గొప్పవారు, వాళ్ళని నేను ఆశ్రయిస్తాను. ఈ ఆర్డర్లో పెడుతుంది అనమాట పాసురాలన్నీ కూడా. అందువల్ల మిగిలిన వాళ్ళందరికీ గుణాలన్నీ కూడా అహంకారాన్ని ఇస్తాయేమో గాని ఈయనకు మాత్రం ఈ గుణము అనేటువంటిది ఇంకా ఇంకా భక్తులకి దగ్గర అవడానికి, ఆశ్రయించడమే తమ సంపదగా భావించేలాగా తయారవుతుంది. అంటే ఎప్పుడు పెరుమాళ్ళను ఆశ్రయిస్తామా, అది లోకల్లో ఉందనుకోండి, వారి ప్రయోజనత్తుకు పత్తినవరుగళ్ అది పెద్దవారే అవనై విట్టుపోవరుగళిరే. మనం ఏదైనా కోరామనుకోండి, స్వామి నాకు ఈ సంపద కావాలి, నాకు ఈ సంతానం కావాలి, నాకు ఇది కావాలి అడిగామనుకోండి, ఆ కోరిక తీరగానే ఆయన్ని మర్చిపోతాం. ఇచ్చాడు కదా, అడిగింది ఇచ్చాడు, అయిపోయింది. అప్పటి వరకు పూజించే విధానం వేరు, తర్వాత పూజించేది వేరు. కానీ అవన్ తన్నయ్యే పత్తినవరిగళ్ పెన్నై అంగే నిరంగమత్తనయ్యిరే. అలా కాకుండా భగవద్ అనుభవమే నాకు సంపద, అలా అనుభవించే అదృష్టవంతుల గురించి చెప్తున్నారు. స్వామి నిన్ను నేను వేరే కోరడానికి రాలేదు, నిన్ను కోరడానికే వచ్చాము. ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలో ఎంత చక్కగానో దీన్ని చెప్తుంది. స్వామి, వేరు వేరు సంపదలను కోరే వాళ్ళనే నువ్వు అనుగ్రహిస్తావా, నిన్ను సంపదగా కోరే వాళ్ళని అనుగ్రహించవా అని అంటే 39వ రమరకు వ్యాఖ్యానంలో మనకి చెప్తారు. మాకు నువ్వే కావాలయ్యా, నిన్ను అనుభవించడమే మా సంపద అని ఎవరనుకుంటారో ఆ భగవద్భక్తులను మనం ఆశ్రయించాలి అనేటువంటిది చెప్తున్నారన్నమాట. அவன் தன்னையே 10 வர்கள் பெண்ணை அங்கே நெருங்குமத்தனையே திரு அவன் శేషిత్వత్తుకు ఎల్లయ్యాయ్ ముడిగవిత్తా పోలే. ఆయనేమో ప్రపంచానికంతటికి
నాయకుడు, అధీసుడు, చక్రవర్తి అని చెప్పడానికి కిరీటం పెట్టుకుంటాట. ఇవర్గల్ మనం కూడా ఒక కిరీటం పెట్టుకుంటామండి. శేషత్వత్తుక్కు ఎల్లయ్యాయ్ ముడికవత్తిరుప్పవర్గల్. మా ఇంతకంటే దాసాను దాసులు లేరు అనే దాస కిరీటాన్ని వీళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళకి కిరీటం ఉంది, ఆయనకి కిరీటం ఉంది. ఆయన చక్రవర్తిగా కిరీటం పెట్టుకున్నాడు, ఈయన దాసాను దాసుడుగా. కిరీటం పెట్టుకోవడం అంటే నెత్తమే పెట్టుకోక్కర్లేదండి, ఆ భావాన్ని తలపై ధరించి ఉండడము అని అర్థం. ఏమండి దాస కిరీటం ఎలా పెట్టుకుంటారండి, అది ఎలా తయారు చేయాలండి, అదేమి మళ్ళీ ప్రశ్నలు సందేహాలు సమాధానాలు అక్కర్లేదు. దాస కిరీటం పెట్టుకోవడము అంటే ఏమిటంటే ఆ భావాన్ని శిరస వహించి ఉండడము. దీనికి ముగ్గురిని ఇస్తారండి. ఎప్పుడో ఉదాహరణ మనం ఈ 3 పదుల్లోనూ కూడా 10 సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను అంటే, మీలో కొంతమంది వర్ధమాన ఉపన్యాసకులు ఉన్నారు, భావాలను ఇతరులతో పంచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రిఫరెన్సెస్ 3 ఒకసారి ఇవ్వచ్చు అని చెప్పడానికి నంబిళ్ళయ్య గారు ఉపన్యాసకులకి ఒక మార్గం వేశారా అన్నట్టుగా ఉన్న వ్యాఖ్యానం ఏమిటండి, ముగ్గురు సంపద కలవారు అని అన్నారండి. ఎవరా ముగ్గురు అని అంటే, మొట్టమొదటిది అంతరిక్షగత శ్రీమాన్. మొట్టమొదటిది ఆకాశంలో ఉన్నటువంటి శ్రీమంతుడు. ఎవరండి ఆయన? మనకి యుద్ధకాండలో వస్తుందండి. విభీషణుడు ఆకాశంలో నిలబడి ఉన్నాడు. ఆ ఉన్న విభీషణుడు ఎంత సంపద కలవాడో అంటారు వాల్మీకి. ఏమిటండి ఆయన సంపద? అబ్రవీచ్చ తదా వాక్యం జాతక్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాత్రా వైరాక్షసాధిపం. అన్నగారు పో అని ఒక తన్ను తన్నగానే, కిరీటం పడిపోగానే ఆకాశానికి ఎగిరిన విభీషణుడు శ్రీమంతుడు, సంపద కలిగిన వాడు. అదేం సంపద అండి, ఉన్న కిరీటం కూడా తన్నేశాడు, పోయింది కదా. ఇప్పుడు ఈయనకేం ఆస్తి వచ్చిందండి? ఆ చెడుని విడిచిపెట్టడమే శ్రీమంతము. శరణాగతికి లక్షణం ఉంది, కూడని దాన్ని ప్రతికూల్యస్య వర్జనం, అక్కర్లేని దాన్ని విడిచిపెట్టడమే ఒక సంపదగా. ఏది పట్టుకోవాలో అది సంపదగా రామచరణార విందాలని ఆశ్రయించాడు. కాబట్టి అంతరిక్షగత శ్రీమాన్ అప్లికేషన్ అలా ఉండాలండి. ఈ నాలెడ్జ్ని అప్లై చేయడం ఎలా ఉండాలి అంటే, విభీషణుడు సంపద కలిగిన వాడు. ఉన్న కిరీటం కూడా పోయింది, ఏం సంపద ఉందండి ఆయన దగ్గర? ప్రతికూలాన్ని వదిలిపెట్టి అనుకూలాన్ని పట్టుకోవడమే సంపద. రావణాసురుణ్ణి వదిలిపెట్టి రామచంద్ర పాదాలని ఆశ్రయించడమే గొప్ప సంపద. మొదటి ఐశ్వర్యవంతుడు బిలియనీర్ గురించి విభీషణుణ్ణి మనకి ఉదాహరణగా చెప్పారండి. రెండవది సతు నాగవర శ్రీమాన్. రెండో ఆయన ఉన్నాడండి, నాగవరుడు అనేటువంటిది. అంటే ఇది విష్ణు ధర్మంలో ఉన్నటువంటిది. పరమాపదమాపన్నో మనసా చింతయద్ధర్యం సతు నాగవర శ్రీమాన్ నారాయణ పరాయణ. గజేంద్ర మోక్షంలో 1000 సంవత్సరాలు తన ప్రయత్నం తను చేసి ఇంకా తాను తనను రక్షించుకోలేనని తెలుసుకొని, లావక్యంత లేదు ధైర్యము విలువలంబయ్య ప్రాణంబులుంటావులు తప్పెను మూర్ఛ వచ్చను అన్నంత స్థితి వచ్చి, పూర్వజన్మ సుకృత లవలేశంబున భగవద్ధ్యానము కలిగి అప్పుడు భగవంతుణ్ణి ధ్యానించాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన సంపదగా కలిగిన వాడు గజేంద్రుడు. పాముకి ఏనుగుకి కూడా పదాలు ఒకటే ఉంటాయండి. నాగము అంటే పాము అని చెప్పుకోవచ్చు, ఏనుగు అని కూడా చెప్పుకోవచ్చు, చాలా పదాలు అలా ఉంటాయి. అలాగే ఇక్కడ గజేంద్రుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పారు అనేటువంటిది. ఇంకా సరే, మూడవది మనకి లక్ష్మణో లక్ష్మి సంపన్న. మూడో ఆయన లక్ష్మణో లక్ష్మి సంపన్న. ఆయన లక్ష్మణుడి గురించి చక్కగా ఏమి లక్ష్మి సంపన్నుడయ్యాడండి అని అంటే, ఆయన రామచంద్రుడు
నువ్వు యవరాజ్యం నిన్న చెప్పుకున్నావు, యవరాజ్యాధికారి అవ్వయ్యా అంటే కాదు కాదు, నీకు నీ కిరీటం ఆదిరాజ్య సూచకం ఎలాగో నాకు నీ సేవ అనేటువంటిదే నాకు అది శేషత్వ సూచకమైన కిరీటము. అహం సర్వం కరిష్యామి, నేను అన్ని చేస్తాను అనే కైంకర్య కిరీటాన్ని సంపదని కలిగినటువంటి వాడు ఎవరండి? లక్ష్మణ స్వామి అనేటువంటిది మనకి అది కూడా అది బాలకాండలో వస్తుందండి. సర్వ ప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్న బహిప్రాణ ఇవ పర. రాముడి ప్రాణాలు బయటకొచ్చి సంచరిస్తే మిగిలిన సోదరులు అవుతాయి అంటారండి వాల్మీకి భగవాన్. ఏం అద్భుతంగా చెప్పారో చూడండి. ప్రాణాలకే రూపం వచ్చి బయటకు వచ్చి తిరిగితే రాముడికి అన్నదమ్ములు అవుతారు. ఆయన బహిప్రాణాలు, అన్నదమ్ములు అలాగ సంచరించేటువంటి వారు అని. ఇలాగ సంపద అంటే కైంకర్యము. మనందరికీ కూడా నిజమైన సంపద భగవత్ పాదార వింద కైంకర్యము. అది కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఒక విభీషణుడు, ఒక గజేంద్రుడు, ఒక లక్ష్మణుడు. లక్ష్మణుడికి గజేంద్రుడికి ఇక్కడ మళ్ళీ వ్యాఖ్యానంలో చెప్తున్నారు. లంకయ్యై విట్టు, లంకను వదిలిపెట్టి పెరుమాళ్ తిరువడిగలలే వరవెన్లోరడి ఇట్ట పోదే రావణ సంబంధత్తాలే వంద అస్త్రీ పోయి. ఈ పదం చూసుకోండి. అస్త్రీ పోయి. అస్త్రీ, స్త్రీ అంటే సంపద, అస్త్రీ అంటే దరిద్రం. ఆ స్త్రీ సంపద కానిది. ఆ స్త్రీ పోయి ఆ రావణాసురుణ్ణి ఎప్పుడైతే వదిలిపెట్టాడో అప్పుడు దరిద్రం అంతా పోయింది. ఎవరికి? విభీషణుడికి. స్వరూపానురూపమాన స్త్రీ కుడి పుగందరే, తన స్వరూపానికి కుదిరినటువంటి రాముడి యొక్క పాదార విందములయందు చేరడమే సంపద. కాబట్టి మనకి లౌకిక సంపదలు అన్నీ ఆనందాన్ని ఇయ్యవు. కొన్ని కోట్లున్న పెద్దజీర స్వామి వారు ఒక చెప్పేవారు, చిన్న మాట, కోట్లున్న కొద్దీ సమస్యలు ఎక్కువండి అని. ఒక ఆయన కోటీశ్వరుడు వచ్చి దాసోహం పెట్టి కూర్చున్నట్టండి పెద్దజీర స్వామి వారి దగ్గర. ఏం స్వామి బాగా సాగుతోందా, వర్తకాలు అవి ఇవి ఎలా ఉన్నాయి? ఒక్కరోజు క్షణం కంటి మీద నిద్ర లేదండి అన్న. అన్ని కోట్లు ఉన్నాయండి ఆయనకి, క్షణం నిద్ర లేదుటండి. బెంగ బెంగ బెంగ. ఎందుకండి అంటే 10 కోట్లు పెట్టి నావని పంపించానండి బిజినెస్ కి. ఆ నావ చేరిందో లేదో నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పటిదాకా. అది చేరేదాకా నాకు నిద్ర లేదు, ఆహారము లేదు. ఇది చెప్తూ ఉండేవారు పెద్ద జీయర్ స్వామి వారు. అంటే సంపదలు ఉండడం ఆనందాన్ని ఇవ్వదండి. ఏ సంపద లేకపోయినా ఒక చెట్టు కింద ఉయ్యాల వేసి కొడుకుని పడుకోబెట్టి అక్కడ జార్లబడిన తల్లి కూడా ఆనందంగా తృప్తిగా బ్రతుకుతుంది. 7 అంతస్తుల భవనంలో ఉన్న ఉయ్యాలలో పవళించిన మనస్సు కలత చెందితే ఏమాత్రం సుఖము అనేటువంటిది ఉండదు. లౌకిక సంపదలు ఆనందాన్ని ఇవ్వవు. తృప్తి అనే ఒక మహత్ సంపద ఏ క్షణంలో మనకు వస్తుందో అప్పుడు మనం సంపద కలిగిన వారం అవుతాం. అది భగవంతుడి యొక్క కరచరణాలని సేవించడం వల్ల వచ్చేటువంటి సంపద. అంతే. సతు నాగవర శ్రీమాన్ సర్వేశ్వరన్ అరై కులయ్యా తలై కులయ్యా వందు. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి జుట్టు ముడివిడిపోయి బట్ట జారిపోయి వందు విష వేండంబడియాన ఆర్తి తన్నై ஒரு సంపత్తాగ చొల్లత్రే శ్రీ గజేంద్రాజ్వానుక్కో. ఆయన కోసం పెరుమాళ్ళు అలా రావడం ఆయన చేసుకున్న సంపద. గజేంద్రుడికి ఉన్న సంపద పెరుమాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడం. సర్వాత్మన పర్యను నియమాన మహాయన్నో இளைய பெருமாளை நேரு எவ்வராஜ்யத்திலே முடிசூடா விடல் நாம் முடிசూడోం ఎన్నో పెరుమాళ్ళరుళ చేయదేయం. ఆ అరణ్యవాసం అంతా అయిపోయాక పట్టాభిషేకం జరిగేటప్పుడు రామచంద్రుడి యొక్క వైశిష్ట్యాన్ని అబ్బో ఎంత చెప్పుకున్నా సరిపోదనుకోండి. ముందు వాళ్ళందరికీ తలంట్లు పోయండి, మా లక్ష్మణుడికి పోయండి, ముందు మా భరతుడికి అన్నీ కూడా చక్కగా చేయండి. 14 సంవత్సరాలు ఊళ్ళో నగరంలో
ఇటువైపు ఉండి కూడా సంస్కారం లేకుండా జుట్టు అంతా అట్టలు కట్టిపోయి వాళ్ళందరినీ ముందు అలంకరించండి ఇలా చేసి ప్రేమను చూపించాడు అనుకోండి. ఆ కిరీటం పెట్టే ముందు అన్నట్ట లక్ష్మణుణ్ణి దగ్గరికి తీసుకుని నీరు ఎవ్వరాజ్యత్తులే ముడి సూడా విడలు, లక్ష్మణ నువ్వు నాకు యువరాజుగా ఉండాలి, అది గనక నువ్వు పెట్టుకోపోతే నా ముడి సూడో నేను కూడా రాజ్యం అధికారం కిరీటాన్ని ధరించను, ఒరే నువ్వు తీసుకోపోతే నేను తీసుకోనరా అన్నంత ప్రేమగా అన్నాడు. నేను పెరుమాళరులెచ్చేదేయం రామచంద్రుడు అంటే అప్పుడు లక్ష్మణుడు ముడి వైక్క ఇసయ్యాద ఇళయ్య పెరుమాళయ్యరే లక్ష్మణో లక్ష్మి సంపన్న ఎండ్రదు. ఆ కిరీటాన్ని వద్దు అని త్రోసిరాజు అనిన ఇళయ్య పెరుమాళ్ళు లక్ష్మి సంపన్నుడు. వద్దన్న కొద్దీ ఆయన విలువ పెరిగిపోయిందండి చరిత్రలో. నాకు ఈ భోగాలు వద్దు అనే వైరాగ్యాన్ని ప్రకటించిన కొద్దీ అంతటి మహనీయుడు లేడు అనే ఖ్యాతి లోకంలో వచ్చింది. శ్రీ భరతాళ్వానై ఇంకా భరతుడున్నాడండి. పిళ్ళాయి ఉన్నుళ్వదు పారువదెప్పోదే ఎన్ను కేక్క. ఆ భరతాళ్వాన్ని చూశారండి. చూసి ఎందుకయ్యా అంత బాధపడతావు, వచ్చేస్తాడుగా 14 సంవత్సరాలలో, ఎందుకు అంత బెంగ పెట్టుకుంటావు, నీ బెంగ ఎప్పుడు తీరుతుంది చెప్పు అన్నారటండి అందరూ మంత్రులు అందరూ కూడా భరతుణ్ణి. అంటే ఆయన అన్నట్ట యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. నాకు శాంతి లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. మరి ఎప్పుడు వస్తుందయ్యా నీకు ఆనందం? మా అన్నయ్య యొక్క శ్రీపాద పద్మాలు పార్థివ వ్యంజనాన్వితౌ, ఆ కాళ్లలో ఎన్ని అద్భుతమైనటువంటి చక్రవర్తి లక్షణాలు గీతలు గీతలుగా ఉంటాయి. రథాంగ కల్పక ధ్వజార వింద వజ్రాంకుశ ఇవన్నీ చెప్పుకుంటాం కదండి. అలాంటి పాదాలు శిరసాధారయిష్యామి, నా నెత్తి మీద మా అన్నయ్య పాదాలు, నేను తల వంచి ఆ పాదాలని ప్రత్యక్షంగా నమస్కరించినప్పుడే నాకు శాంతి, నమే శాంతిర్భవిష్యతి, అంతవరకు నాకు శాంతి అనేటువంటిది లేదు. ఇంత రాజ్యం ఇచ్చారు, హాయిగా ఏలుకోవచ్చు కదండి. నిజంగా అన్నదే అసలు జీవితంలో వచ్చే అవకాశం లేదు. పెద్దవాడికి రాజ్యం వస్తుంది, ఈయన రెండో ఆయన, ఈయనకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ అమ్మ ధర్మవాన్ చక్కగా వచ్చింది, ఠాక్కుమని చక్కగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించుకోక మా అన్నయ్య పాదాలపై పడి నేను నమస్కరించినప్పుడే నాకు శాంతి. అదండి భాగవతోత్తమత్వం అంటే, అంత వైరాగ్య స్థితి ఉండాలి. పెరుమాళం తమకు వగుత్తముడు సూడి మళ్ళీ చెప్పారు, పెరుమాళ్ళకి తగిన ముడి కిరీటము వజ్ర కిరీటం ఆయన ధరిస్తాడు. నాను వెనక్కు వగుత్తముడు సూడిన వన్రు, నాకు నా కిరీటాన్ని నేను ధరిస్తాను. మళ్ళీ కిరీటం పెట్టుకుంటావా? ఏమిటది? శేషత్వ కిరీటం. ఆయనకి దాసానుదాసుణ్ణి అనే భావమే నాకు కిరీటంగా పనిచేస్తుంది. ఇలాగా చాలా అరుదుగా ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. నేను మీరు చూసారేమో, ఆ వాటిల్లో చూస్తుంటాం కదా కొన్ని. అందులో ఒక ఆయన ఒక కేసు వేసేటండి, అన్నదమ్ముల ప్రేమకు ఉదాహరణగా చెప్పారు. ఒక ఆయన ఒక కేసు వేసేట. ఏమిటి ఆ కేసు అంటే, మామూలుగా అన్న మీద తల్లి మీద వేశాడు. మనం ఏమనుకుంటాము, మా ఆస్తులు వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మా ఆస్తి మాకు ఇప్పించవలసిందే అని కేసు వేశాడు అనుకుంటాం. కానీ ఆ జడ్జి గారికి మతిపోయిందిటండి ఆ కేసు చూసేటప్పటికి. ఏమిటి అంటే, మా అమ్మ నా దగ్గర ఉండవలసిన ఆవిడ ఇంతవరకు మా అన్నయ్య తన దగ్గరే పెట్టేసుకున్నాడు. మా అన్నయ్యకి 80 ఏళ్ళు వచ్చే పాపం వాడేం చూడగలడు. అంత 95 ఏళ్ల మా అమ్మని 80 ఏళ్ల మా అన్నయ్యని దయచేసి మా ఇంట్లో ఉండేలాగా మీరు కేసు తీర్పు చెప్పవలసినది అని కేసు వేసేటండి. నిజంగా జరిగిన కేసు ఇది. అసలు ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళిద్దరినీ నాకు ఇవ్వండి అని అడుగుతారండి?
ఇప్పుడు ఇకను అనేలా ఉన్న తల్లి పాపం అలాంటి ఆవిడ్ని చూస్తున్నాడే మా అన్నయ్య, వాడిని ఎప్పుడు నేను దగ్గరికి తీసుకుంటాను. ఇదిగో ఇది ఇవన్నీ చదువుతూ ఉంటే ఈ భావాలు మనస్సులోకి వెళితే అప్పుడు వెంటనేట నాకు అక్కడ ఆనందం కలగల. జడ్జిమెంట్ ఇచ్చేసారట జడ్జిమెంట్ ఇచ్చేసి వాళ్ళ ఊరు వెళ్ళారటండి. వాళ్ళ ఊరు వెళ్ళి ఆయనకు అన్నయ్య తల్లి ఉన్నారట. వాళ్ళిద్దరిని ఆయన తన ఇంటికి తీసుకొచ్చుకున్నారట. అది అక్కడ జరిగినటువంటి విశేషం. ఇలాంటి జడ్జిమెంట్స్ ఉంటాయని మాకు తెలియదండి అని చెప్పి వాళ్ళిద్దరిని నేను ఇంటికి తెచ్చుకున్నాను అని ఆ జడ్జి తన అనుభవాన్ని చెప్పినట్లుగా, అన్నయ్యకి తగిన కిరీటం అన్నయ్య ధరిస్తే నాకు తగిన కిరీటాన్ని నేను ధరిస్తాను. అలా ధరించినప్పుడు శిరసాధారేష్యామి పెరుమాళం తమకు వగత్తముడు సూడి నానం ఎనక్కు వగత్తముడు సూడిమన్రు ఆరుమెన్నారిరే అరసమంతాన్ అడిసూడం అరసిరే. భగవంతుడి కిరీటం ఆయింది, భక్తుల కిరీటం వారిది శేషత్వ జ్ఞానము. అడిలే తలయ్యాగాజ అడిగిరారిరే ఉడయ్యార్. ఆ సంపద కలిగిన వాళ్ళు వైశ్రవణం ఎన్న పాపోలే. ఏంటండి నమ్మాళ్ళవార్లు సంపద కలిగిన వాళ్ళని ఏదో పెద్ద కుబేరుణ్ణి వర్ణించినట్టు వర్ణిస్తారేంటండి? వీళ్ళ దగ్గర నయా పైస లేదు, ఏదో డబ్బున్నట్టు వర్ణిస్తారంటే వైశ్రవణం పోలే. వైశ్రవణుడు అంటే కుబేరుడు అండి. కుబేరుడు లాగా ప్రార్థిస్తారేమిటి అంటే నిజమైన సంపద, శాశ్వతమైన సంపద. పారతంత్రమాగిన సంపత్తయ్యుడయ్యవర్గాల్. నేను నీకు పరతంత్రుణ్ణి అని భగవంతుడి దగ్గర భావించడమే మనకి నిజమైన సంపద. ఈ సంపత్తై ఉడయరాగిరిగళాల్ మత్తన్న వేత్త మత్ ఎన్న వేత్తం ఉండాగ వేణు వివరగళై ఆగరిక్కై కన్నెల్ ఎవరేలు. ఇలాంటి సంపద కలిగిన వారు ఎవరైనా సరే, ఆ ఎవరైనా నొక్కి వక్కాణించడంలో ఎన్ని చెప్పారో చూడండి. జన్మ వృత్తం జ్ఞానంగళ ఏదేను మాగవం. వాళ్ళు ఏ జన్మలోనైనా పుట్టచ్చు, ఎలా అయినా ఆచరించచ్చు, ఎలాంటి జ్ఞానం కలిగి వాళ్ళైనా అవచ్చు. ఇదుండాం అతనయ్యే వెండువదు. పారతంత్ర జ్ఞానం ఉంటే చాలు. ఆ మాటలోనే ఉందండి పారతంత్రం. పరుడు పెరుమాళ్ళకి తంత్ర అధీనుడనై ఉన్నాను. పారతంత్ర జ్ఞానము அவர்கண்டேர் ஜன்ம விருத்தங்களும் ஞானங்களால் வருமாనం భగవత్ శేషత్తుకు విరోధియాగయ్యాలే. లోకంలో అయితే నేను ఇంత గొప్ప వంశంలో పుట్టాను అని పొగరొస్తుంది, నాకింత సంపద ఉంది అని అహంకారం వస్తుంది, నేను ఇంత అందగాడిని అని చెప్పి లోకంలో ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అది ఇల్లాదారు ఉద్దేశాలు. ఇక్కడ మాత్రం అవేవి పనిచేయవండి. నీవుకి ఏమున్నాయి ఏమి లేవు, ఏమక్కర్లేదు. తదీయర్ ഭഗവന്തുടിക്കേ ദാസ്യലു എന്നെ തങ്ങളെ നിരൂപക്ക വേണ്ടുംപടിയായി വൈഷ്ണവത്വ വിരോധിയാണ് ജന്മാദികളാൽ വരും అభిమానమిల్లాదార్ నమక్కుత్తేటం. మూడు అహంకారాలు లేక భగవంతుడికే చెందిన వాళ్ళము అని అనుకునే భాగవతోత్తములే మాకు ఆదరణీయులు, సేవింపదగిన వారు. அவர்கள் எத்தனை நாள் உத்தேசம் ఏమని ఎన్నాళ్ళండి మీరు ఇవాళ పూజిస్తారు, రేపు మర్చిపోతారా? பயிலும் பிறப்பிடை தோறும் மேன்மேல నిరంగిన వరిగిర జన్మంగళిల్ అవకాశంగళం తోరం. ఇంతవరకు అనిపించిందండి పాడు జన్మ, ఈ జన్మ ఇంక రావద్దు అనిపించిందండి. ఇప్పుడు అనిపిస్తోందండి భాగవతోత్తములు దొరికితే నాకు ఎన్ని జన్మలు వచ్చినా ఆనందమే. వాళ్ళ సేవలు చేసుకుంటూ ఉంటాం. నిన్ పన్మా మాయప్పల్ పిరవైల్ పిడక్కిండ్రాయాన్ ఎన్ను త్యాజ్యమాగ చెన్న జన్మం తన్నయ్యే. అంతవరకు చీచీచి ఎందుకండి ఈ జన్మ అనుకున్న జన్మే విరుంబిగిరారిరే ఇప్పోదు. అబ్బా, భాగవతోత్తములతో కూడిన జన్మొస్తే బాగుండండి, భాగవతోత్తములను సేవించే జన్మొస్తే బాగుండండి అని ఇప్పుడు జన్మని కూడా ఆదరించేంతగా చెప్తున్నారు. భాగవత శేషత్వత్తు కౌరుప్పాగయ్యాలే. ఎందువల్ల కనెక్షన్ మర్చిపోకూడదు. భక్తులంటే ఎవరు? భగవంతుని పాదములనే ధ్యానించే భక్తులు. ఆ సంబంధము ఉంటేనే వాళ్ళు మనకి ఆశ్రయనీయులు. అది బాగా ஒரு భాగవతం శ్రీలే వర్తిక్క పెరిలంగిరారు. ఒక్క భాగవతోత్తముడు మనకి భగవద్ రామానుజులు చెప్తారండి,
ఒక మహానుభావుడు మన్ని తనవాడు అని అనుకుంటే చాలండి, మన జన్మ తరించిపోతుంది. నంబెళ్ళయ్య మా అబ్బాయి వచ్చాడు అన్నారని నంబెళ్ళయ్య గారు ఆనంద పరవశించిపోయారు అంటారు. నావాడు అని అనుకోవాలి ఒక భాగవతోత్తముడు మన్ని. ఎమ్మయ్యాళం పరమన్ ఎన్న ఎడమై కొళ్ళక్కడవ స్వామిகள் మున్ భవనై పరమన్ ఎండేరు. ఇంతవరకునేమో భగవంతుణ్ణి పరమన్ 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 పరో మా యస్మాదితి, అంతకు మించిన వాళ్ళు లేడని దేవుణ్ణి పొగిడారు. ఇంగే ఇవర్గళై పరమర్ ఎన్నారే, ఇప్పుడు భాగవతోత్తములని పరమర్ అంటున్నారు. ఏమండి, ఇందాకటి దాకా భగవంతుణ్ణి అన్నారు కాదండి, ఆ భగవంతుణ్ణి నమ్మిన భాగవతోత్తములే పరములు. ఇది ఇరుక్కుబడి ఎన్నెల్ అనుభావ్య గుణాధికత్యత్తాలే సొల్లిత్తు. ఆ స్వామివారిలో గుణాలని ఆనందించి 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 పారవస్యము చెందేటువంటి స్థితి, అలాంటి భాగవతులు మాకు కావాలి. అంగు అక్కడ చెప్పినదేమో గుణవైభవం. అగుణంగల్ తోతివర్గళై చొల్లికిరదు, ఆ గుణాలను అనుభవించడము అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పిన విషయం. అంటే ఎవరైతే భగవంతుడి గుణాలను అనుభవిస్తారో ఆ భాగవతులని నేను సేవించాలి. తత్ సంబంధం విషయ చొల్లిల్ భగవత్ సంబంధం అత్తదాం. భాగవత సంబంధం లేని భగవత్ సంబంధం లేదు. భగవంతుణ్ణి నమ్మకపోతే భాగవత సంబంధం మనకు అక్కర్లేదు. భగవంతుణ్ణి నమ్మిన భాగవత సంబంధం నాకు కావాలి. కాబట్టి రామానుజ నిర్వాహం కరెక్ట్ గా సరిపోయింది. ఎలాగా? ఎవరైతే భగవద్గుణానుభవంతో తలమునకలై ఉంటారో వారి శ్రీపాదాలను నేను ఆశ్రయిస్తాను. అప్పుడు ముగ్గురం కలిశాం. భగవంతుడు కలిశాడు, భాగవతోత్తములు కలిశాడు, మనం వారి శ్రీపాదాలని చేరాము అనేటువంటి భాగవత వైశిష్ట్యాన్ని ఈ పాసుర వ్యాఖ్యానంలో మనకి చెప్పారు. పైలం సుడరుడి మూర్తియై పంగయ కண்ணనై పైలైనయ நம்பார்க்கடல் சேரந்த பரமனை பயிலும் திருவுடையார் எவரேலும் அவர் கண்டேர் பயிலும் பிறப்புயிடை தோரு எம்மையாளும் பரமரே. தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபம் ரமேశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాథేన చ సహ కురు కేశందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాద తిరు అరుణ్మాల్ சேன முதலி செடவோபன் நாதமுனி சீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இருகண்டர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஊன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலை ஆழ்வார் மதங்கள் முன் என் உள் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैले सदया पात्रं दीपच्चादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्य जामातरं मुनिं पायि तिरुवायुमलिप्पिळ्ळै माधववाழ்வாழம் மணவாள மாமுனிவன் வாழியவன் மாறம் திருவாய்மொழிப்பரளை மாநிலத்தோர் பேரும்படி உரைக்கும் சேர். ஸ்ரீரங்க சிம்ஹகிரிதேச கப்பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாவதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே. கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனோபவம் வேதாந்தாச்சார்ய சசிஷ்யம் உடைவர்லுமஹம் பஜே. ஸ்ரீமத் வெங்கடரங்கார்ய சிஷ்யம் சத்சிஷ்ய சேவதிம் श्रीलक्ष्मणार्य विभुतं संश्रये देवी दीप्तये. ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.